శ్రీకృష్ణుడు శాంతి చేయడానికి ఎంత ప్రయత్నించినా కురుక్షేత్ర యుద్ధం అనివార్యమయ్యింది. యుద్ధానికి కౌరవులు, పాండవులు వారి వారి సేనలతో వచ్చారు. అలా తన స్వంత వారినే యుద్ధంలో చూసి అర్జునుడికి చాలా బాధ కలిగింది. తన కర్తవ్యాన్ని మర్చిపోయి శోకంలో నిండిపోతాడు. అప్పుడు అర్జునుడికి ధైర్యం చెప్పి తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ భగవంతుడు చెప్పిన ఆధ్యాత్మిక జ్ఞానమే ఈ భగవద్గీత. ఇక భగవద్గీత మొదలయ్యేది అర్జున విషాద యోగం నుంచి. మొదటి చాప్టర్ అర్జున విషాద యోగం. కురుక్షేత్రంలో యుద్ధంకై సిద్ధంగా ఉన్న అర్జునుడు తన రథాన్ని పైకెత్తి శ్రీకృష్ణుడితో, ఓ కృష్ణ, నా రథమును ఈ రెండు సేనల మధ్య నిలుపుము. యుద్ధంకై వచ్చిన వీరులను పరిశీలించి నేను ఎవరితో యుద్ధం చేయవలసి ఉందో గమనించినంత వరకు నిలిపి ఉంచుము అని అంటాడు. అలా శ్రీకృష్ణుడు రథాన్ని తీసుకెళ్లి ఇరు సేనల మధ్యలో నిలిపి ఉంచాడు. అప్పుడు అర్జునుడు ఆ యుద్ధంకై వచ్చిన తన పెదతండ్రులను, పినతండ్రులను, తాత ముత్తాతలను, పుత్రపౌత్రులను, సోదరులను చూసి చాలా బాధపడ్డాడు. అలా బాధతో అర్జునుడు కృష్ణునితో, ఓ కృష్ణ, యుద్ధంకై వచ్చిన మన బంధువులను చూసి నాకు చాలా బాధ కలుగుతుంది. నా మనసు భ్రమకు గురైనట్లు అనిపిస్తుంది. నాకు చాలా అపశకునములు కనిపిస్తున్నాయి. యుద్ధంలో మన వారిని మనమే చంపేందుకు నించున్నాము. నాకు ఇది సరైనదిగా అనిపించటం లేదు. ఇంత జ్ఞానం కలిగిన మనమే కేవలం రాజ్యం కోసం యుద్ధం చేయడం నాకు అవసరమా అనిపిస్తుంది. నాకు ఈ రాజ్యం కానీ, సుఖములు కానీ అక్కరలేదు అని శ్రీకృష్ణుడితో అంటాడు.